హాయ్ ఫ్రెండ్స్, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి రొట్టె, కాకరకాయ వేపుడు, పెసరబ్యాళ్ళ కర్రీ. పానీపూరి కోసం బఠానీలు నానేసానండి. ఇప్పుడు ఒక కప్పు బఠానీలు ఉదయాన్నే నానేసుకున్నాను. కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేద్దామండి. సాల్ట్ వేస్తే కొంచెం చేదు ఒగరు అనేది ఉండదు. కొంచెం వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. పానీపూరి కోసం ఆలు ఉడికించుకుందాము. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నానండి. కడాయిలో కొన్ని పూరీలు వేసుకుంటూ వేయించుకుందామండి. వేగుతున్నాయి చూడండి, బాగా త్వరగానే వేగుతున్నాయి చూడండి. ఇలా అంటా ఉంటే త్వరగా వేగుతున్నాయి. పెద్దగా వేగినాయి చూడండి. కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకుందాం. పూరీలన్నీ తీసేసుకుందాం, మళ్ళీ వేసుకుందాం. ఇంకా కొన్ని పూరీలు వేసుకున్నామండి. ఇవి కూడా తీసేసుకున్నాము. వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందామండి. ఈ పూరీలను కూడా, ఇవి కూడా బాగా పెద్దగా వేగినాయి. ఇవి కూడా తీసేసుకుందాము. ఇప్పుడు ఇవి అయినాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ తీసేసుకుందాం. ఆలు ఉడికినాయండి, పక్కన తీసినాను. ఏదో ఆలు కూడా ఉడికినాయి. ఇప్పుడు బఠానీలు విజిల్ పోయిందండి. ఇది కూడా తీసేద్దాము. కుక్కర్ మూత. ఇవి కూడా ఉడికినాయండి. బాగా కొంచెం మెత్తగా ఉడికినట్లు అనిపిస్తున్నాయి. మెత్తగా ఉడికినాయండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసేద్దాం. మసాలా తయారు చేసుకుందామండి. ఆలు బఠానీ అంతా కలిపి మసాలా తయారు చేసుకుందాము. అదే కడాయిలో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇందులోనే ఆనియన్స్, ఒక కప్పు ఆనియన్స్, చూడండి. ఆనియన్స్ కొంచెం దూరగా వేగేంత వరకు స్టవ్ సిమ్లో ఉంది. కొంచెం మీడియంలో పెడదామా. ఒక కప్పు టమాటా ఇందులోనే ఇట్లా కలపండి. రెండు బాగా కలిపినాక చిన్నగా తరిగిన ఒకే ఒక పచ్చిమిరపకాయ అండి, చిన్నగా తరిగానండి దీన్ని. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆలు వేద్దామండి ఇందులోనే. ఇదండి ఉడికించి పెట్టిన ఆలు. బఠానీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, అదే బఠానీ. బాగా రెండు కలిపి కొంచెం నూనెలో మగ్గుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కాస్త ఉప్పు, ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు ఉప్పు వేసినాము. కాస్తంత ఉప్పు, కారం, కొంచెం కారం అండి, కొంచెం కారం వేసినాను.
చాలా కొంచెం పడింది. ఇప్పుడు కొంచెం వేద్దాం. కొంచెం కారం, కొంచెం పసుపు అండి. గరం మసాలా పౌడర్ వేద్దాం ఇప్పుడు కొంచెం. ఇది గరం మసాలా పౌడర్ అండి. గరం మసాలా, ధనియా పౌడర్ అండి. ఇది ధనియా పౌడరు, ఇది జీరా పౌడర్. కాస్త జీరా పౌడర్ వేసానండి. ఇందులోనే చాట్ మసాలా వేసుకుందామండి. కొంచెం చాట్ మసాలా వేసాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి. నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. కొద్దిగా అన్నీ కలిపేంత వరకు ఉడికిచ్చేసి స్టవ్ బంద్ చేసేద్దాము. ఇప్పుడు అంతా కలిసిందండి. చల్లారితే కొంచెం దగ్గరికి అవుతుంది. స్టవ్ బంద్ చేసేద్దామండి. ఇప్పుడు మనం పానీ తయారు చేసుకుందామండి. పానీ కోసము 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, చిన్న 2 ముక్కల అల్లము, పచ్చిమిరపకాయ కొంచెం వేద్దామండి. పచ్చిమిర్చి ఇవి చాలండి. 1.5 పచ్చిమిరపకాయ వేసినాను. ఇవి మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు చింతపండు రసం అండి. కొంచెం వేసుకుంటూ మిక్సీకి వేసుకుందాము. ఎక్కువ వేస్తే మిక్సీ చిట్టుతుంది కదండి, అందుకని కొంచెం. చూడండి, మిక్సీ పట్టేసినాను. ఒక గిన్నెలో వేసేసుకుందాం దీన్ని. ఇందులోనే కొంచెం వాటర్ వేసేసుకొని అంతా కలిపేసి ఇదే గిన్నెలో వేసేద్దాము. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు వేసేద్దాం. పానీ కోసం 2 గ్లాస్ వాటర్ వేసానండి. ఇందులోనే ఇందాక వేసినాం కదండి ఉప్పు, కొంచెం అలా చూసి వేసుకోండి. కొంచెం ఉప్పు, కారం మీరు చూసి వేసుకోండి. ఇది జీరా పౌడర్, లైట్గా చాట్ మసాలా వేసుకుందామండి. దీంట్లో కొంచెం లైట్గా చాట్ మసాలా వేసుకుంటే టేస్టీ కోసం వస్తుందండి, బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి, చాట్ మసాలా చాలండి. ఇప్పుడు పానీ రెడీ అండి. నేను కొంచెం బెల్లం వేస్తానండి, కొంచెం టేస్ట్ కోసం. చాలు. ఇది బెల్లం దంచి పెట్టుకున్నాను పౌడరు, బెల్లం పౌడర్. పానీ రెడీ అయిందండి. ఇప్పుడు అన్నీ సర్వ్ చేసుకుందాము. పానీపూరి మసాలా రెడీ అయిందండి. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, పానీ పూరి మసాలా మిక్చర్ బూందీ ఆనియన్స్ అండి. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.